మకర రాశి వారికి నవంబర్ 14వ తేదీ శుక్రవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే రేపటి రోజున తప్పకుండా మీ ఇంట్లో జరిగే ఒక పెద్ద ట్విస్ట్ గురించి మనం ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోబోతున్నామండి. జీవితంలో కొన్ని రాత్రులు సాధారణంగా గడవన్నమాట. వీటి తర్వాత మనం ఎప్పటికీ పాతలా మనలా ఉండలేమని చెప్పుకోవచ్చు. అంటే ఈ నవంబర్ 14 శుక్రవారం రోజు రాత్రి యొక్క రాశి వారికి రాత్రే కానుంది ఒక పెద్ద ట్విస్ట్. అది మీ ఇంట్లోనే మొదలవుతుందన్నమాట. అది ఎవరి వల్ల వస్తుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా అసలు నమ్మలేరు, ఆశ్చర్యపోక తప్పదని చెప్పుకోవాలి. అలాంటి పరిస్థితులు కూడా ఈరోజు ప్రధానంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రధానమైన ఒక పెద్ద ట్విస్ట్ ఏమిటి, ఈరోజు అసలు మీకు ఏం జరగబోతుంది, ఈరోజు మీ యొక్క జీవితం చెప్పే పాఠం ఏమిటి, ఇలా అన్ని విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయదు, పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ యొక్క రాశివారు జ్ఞానం, ఆలోచనలు, కొత్త మార్గాలకు ప్రతీక అని చెప్పుకోవచ్చు. ఎవరికి రానన్ని ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు వీళ్ళకి ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి. ఎవరు చేయలేనని సాహసాలు, ఎప్పుడు కూడా కొత్త పనులను తలపెడుతూ ఉంటారనమాట. ఆలోచనలో స్వతంత్రత ఎంతో ప్రియమైనదిగా చెప్పుకోవాలి. వీరికి స్వతంత్రం అంటే చాలా ఇష్టం. అంటే స్వతంత్రంగా ఉండాలని, ఎవరు వీరికి పెత్తనం చెలాయించకూడదు, వీరిపైన చాలా సొంతంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అయితే వీరికి ప్రత్యేకంగా ఎవరిని బాధ పెట్టేటువంటి మనస్తత్వం కాదనమాట. కొన్నిసార్లు తమ హృదయాన్ని మౌనంగా దాచేస్తూ ఉంటారు. వారి మనసులో ఏముందో బయటికి చెప్పడం వీరి వల్ల అంత సులభంగా అవ్వదండి. అయితే వీరికి ఒక బలహీనత కూడా ఉందన్నమాట. వీరిని ఎవరు అర్థం చేసుకోవాలని ఆశ ఉంటే, ఎవరో వీరిని ఆ దగ్గర చేసుకోవాలని, వీరికి అర్థం చేసుకోవాలని ఆశ, అదే కారణంగా వీరు చాలా లోతుగా ఆలోచించి కొన్నిసార్లు అనుకోని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారన్నమాట. ఆ యొక్క అనుకూల నిర్ణయాల వలన వీరి జీవితం అనేది అనేక విధాలుగా మారుతూ ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క మకర రాశి వారికి ఉంటుంది. చాలా ముందు చూపు కలిగిన వారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా ముందే చెప్పేటువంటి టాలెంట్ శక్తి వీరి దగ్గర చాలా ప్రత్యేకంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల రోజుల్లో ఈ యొక్క రాశివారు అనిశ్చిత స్థితిలో ఉన్నారనమాట. కొన్ని పాత విషయాలు కానీ తలెత్తబోతున్నాయి. కుటుంబంలో చిన్న ఉద్రిక్తత కూడా వస్తుందన్నమాట. ఆర్థికంగా లేదా వ్యక్తిగత ఒత్తిడిగా కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు పడేటువంటి అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అయితే పాటించండి. అనవసరమైనటువంటి వాదోపవాదనలకు మీరు వెళ్లకుండా ఎవరైనా సరే ఒకరు తగ్గి కాంప్రమైజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రయాణాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. దూర ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. తూర్పు దిక్కులో అలాగే ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయస్కరం. దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అంటే నిదానంగా వెళ్ళడం కానీ, లేకుంటే బైక్, కార్ కానీ తీసుకునేటప్పుడు మనం నిదానంగా తీసుకెళ్ళడం కానీ, నిదానంగా డ్రైవ్ చేయడం కానీ, అతిగా స్పీడ్గా వెళ్ళకుండా కంట్రోల్గా ఉండడం చాలా ముఖ్యం అన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున చాలా కుటుంబ పరంగా అనుకూలత అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఎవరిని కూడా బాధ పెట్టాలనేటువంటి మనస్తత్వం అయితే వీరిది కాదనమాట. అసలు కుటుంబంతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చాలా ఇష్టపడతారని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి ఏంటంటే కనుక ప్రధానంగా చూస్తే రాత్రి 8:30 నుండి 10:30 మధ్య ఏదో ఒక అనుకోని సంఘటన జరుగుతుంది. ఒక కుటుంబ సభ్యుడు లేదా మీకు దగ్గరైనటువంటి వ్యక్తి దాచిన విషయం చెప్తాడనమాట, లేదా బయటపడుతుందని చెప్పాలి. మొదట మీరు అసలు నమ్మలేరండి, కానీ ఆ మాట వెనుక ఉన్నటువంటి సత్యం ఉంది కదా. రాత్రి ఇంట్లో జరిగినటువంటి పరిణామం ఒక కొత్త ప్రారంభానికి మార్గం చూపుతుంది. కానీ ఆ యొక్క సత్యం విన్న క్షణంలో గుండె తడబడుతుందని, గుబేలమంటుందని చెప్పాలన్నమాట. ఆ యొక్క ముఖ్యమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే, ఆ ట్విస్ట్ అనేది భావోద్వేగానికి సంబంధించినదని చెప్పాలి. ఇది ఒక వ్యక్తి గురించి కావచ్చు, ఎంతో మనకు అంటే ఇంపార్టెంట్ కాబట్టి. అలాగే ఇది ప్రధానంగా ఒక వ్యక్తి గురించి, వీరికి ఎంతో దగ్గరగా ఉన్నవారు, లేదంటే ఒక స్త్రీ కానీ అయి ఉండవచ్చండి. వీరికి ఏదో ఒక విషయంపై తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ వ్యక్తి రాత్రికి మీ ముందు నిలబడి తాను దాచుకున్నటువంటి నిజాన్ని తప్పకుండా చెప్తారు. ఆ మాటలు మీ జీవితాన్ని తప్పకుండా కదిలిస్తాయి. కానీ అదే మీ హృదయానికి విముక్తి అవుతుంది. కొందరికి ఇది స్నేహం లేదా ప్రేమ పునరాగమనం కూడా అవుతుందన్నమాట. మరి కొందరికి ఇది కుటుంబంలో బంధం పునర్నిర్మితం అవ్వడానికి కూడా కావచ్చు. అయితే ఆ ట్విస్ట్ ఆ యొక్క వ్యక్తి వల్లే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మీ యొక్క జీవితంలో ఎప్పుడు నిశ్శబ్దంగా ఉన్నా కానీ మీ గురించి చింతించే వ్యక్తి, అలాగే
ప్రత్యేకంగా చెప్పాలంటే అతడు లేదా ఆమె సోదరుడు లేదా జీవిత భాగస్వామి లేదా ఒక పాత మిత్రుడు కూడా కావచ్చు. వారు రాత్రికి తప్పకుండా మీ ఇంటికి వస్తారు, లేకుంటే ఒక ఫోన్ కాల్ చేస్తారండి. ఆ సంభాషణలో మీరు ఊహించని విషయం బయటపడుతుంది. ఆ వ్యక్తి చెప్పబోయే సత్యం మీ యొక్క జీవితంనే మార్చేస్తుందని ప్రధానంగా చెప్పాలి. అసలు ఈ యొక్క వ్యక్తి చెప్పే మాటలు మీకు క్రితంలో మీరు ఎప్పుడో దాచుకునే విషయాలు కూడా బయటపడడమే చాలా ప్రత్యేకమైనటువంటి ట్విస్ట్గా మారిపోతుంది. అయితే మీకు ప్రధానంగా ఈ ట్విస్ట్ ఇప్పుడే రావడానికి గల కారణం ఏంటంటే, జ్యోతిషపరంగా చూసుకుంటే కనుక ఈ నవంబర్ 14 రాత్రి చంద్రుడు శనికేతువు త్రికోణ యోగం ఏర్పడుతుందండి. ఇది గత జన్మ సంబంధం పునరుద్ధరణ యోగం లాంటిదన్నమాట. అలాగే పాత బంధం, పాత సత్యం, పాత బాధ, పాత దుఃఖం ఇప్పుడు మళ్ళీ ఎదురుపడే సమయం అని ఒక ముక్కలో చెప్పొచ్చు అనమాట. విధి యొక్క రాతను ఎప్పటికీ మనం తప్పించుకోలేం. అలాగే వీరికి పాత ఒత్తిడులను తొలగించుకోవడానికి ఇదే ఒక ముఖ్యమైనటువంటి సరైనటువంటి సమయం కాబట్టి మీకు ప్రధానంగా ఈరోజు మీ యొక్క విషయం బయటపడడం అనేది తప్పకుండా జరుగుతుంది. అయితే ఈ యొక్క పరిస్థితి ఈ యొక్క బయటపడడం వల్ల మీకు ప్రధానంగా కొన్ని లాభాలు కూడా ఉంటాయండి. పాత బంధం బలపడుతుంది. ఇంట్లో ఉన్నటువంటి అపార్థాలు పూర్తిగా తొలగిపోయేందుకు ప్రధానంగా ఆస్కారం కల్పిస్తుంది. అలాగే మీ యొక్క మనసు తేలికగా అవుతుంది. మీరు కొత్త దిశలో, కొత్త మార్గంలో ఇప్పటి నుంచి ప్రశాంతంగా అన్నిట్లో ముందుకు వెళ్ళడానికి మీది ఒక అవకాశం అయితే ఇస్తుందని చెప్పాలన్నమాట. అయితే ఆర్థికంగా కూడా కొంత అవకాశం వచ్చే సూచనలు అయితే చాలా బలంగా ఉన్నాయన్నమాట. అలాగే నష్టాలు కూడా ఉన్నాయండి. ఈ యొక్క పరిస్థితి వల్ల మీకు కొన్ని నష్టాలు కూడా జరగబోతున్నాయి. అవి ఏంటంటే, ఒక్కసారి చూస్తే మొదటి క్షణంలో కొంచెం షాక్ అయ్యేటువంటి అయోమయ స్థితిలో ఉండేటువంటి పెద్ద స్థాయిలో కలగవచ్చు. పాత బాధలు తిరిగి మేలుకొనవచ్చు అన్నమాట. మీరు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఇంట్లో చాలా ప్రధానంగా ప్రభావం చూపించే అవకాశం కూడా, చాలా బలంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే మీకు వీటిలో ఎప్పుడు కూడా చెడు జరగకుండా కేవలం మంచి జరగడం కోసం కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు కూడా మీరు పాటించాల్సినటువంటి అవసరం అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇవి పాటిస్తే మీకు పెద్ద సమస్యల నుండి మీరు తప్పించుకోవచ్చండి. అది ఏంటంటే, చూసినట్లయితే ప్రధానంగా మీరు 7 గంటల తర్వాత అసలు కోపంతో మాట్లాడవద్దండి. అలాగే మీ ముందుకు వచ్చే ప్రతి సమాచారాన్ని కొంచెం తెలివిగా ఓపెన్ మైండ్తో వినండి. ఎవరి మాటలను తక్కువ అంచనా వేయొద్దు. ఎవరిని తక్కువ చూపు చూడవద్దు. ఏది జరిగినా కూడా అంత మన మంచిగా జరుగుతుంది అనే విధంగా రేపటి రోజున మీరు కొన్ని నియమాలు అయితే పాటించాలన్నమాట. ఓం నమ శివాయ అనేటువంటి ఈ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా మీకు పఠించండి. మరింత మంచి ఫలితాలు కూడా మీరు చూస్తారనమాట. అలాగే ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించి నెయ్యి దీపాన్ని వెలిగించండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయనే విషయాన్ని మీరు ప్రధానంగా గుర్తుంచుకోండి. మొత్తానికి జీవితంలో కొన్ని రాత్రులు మన కళ్ళల్లో కన్నీటిని తెప్పిస్తాయి. అదే కన్నీళ్లు మన హృదయాన్ని శుభ్రం చేస్తాయని గుర్తుపెట్టుకోండి. ఈ నవంబర్ 14వ తేదీ మీకు ఈ యొక్క శుక్రవారం రోజు మకర రాశి వారికి ఒక ట్విస్ట్ మాత్రమే కాదండి, ఒక మలుపు కూడా అని గమనించండి. ఆ రాత్రి మీ ఇంట్లో జరిగే భవిష్యత్తుకు కొన్ని ప్రారంభం అవుతుందన్నమాట. ఆ మాటలు, ఆ వ్యక్తి చెప్పిన మాటలు ముందు కఠినంగా అనిపించిన తర్వాత మీకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయండి. ఈ యొక్క రాశిలో ఆలోచనలో జన్మించిన వారు, ఈ రాశిలో జన్మించిన వారు ఆలోచనలో వారు నిజం ద్వారా మారేవారని చెప్పాలన్నమాట. మరి రేపటి రోజున మీకు ప్రధానంగా కలిసి వచ్చే రంగు వచ్చేసి ఎరుపు మరియు పసుపు రంగండి. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 5 మరియు 7 మరియు 9. అలాగే తూర్పు దిక్కు, ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయస్కరం. ఒకవేళ పశ్చిమ మరియు దక్షిణ దిక్కులో ప్రయాణం చేసేలాగైతే తగు జాగ్రత్తలు పాటించండి. దూరపు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కనుక చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు, వీలుంటే 21 సార్లైనా జపించండి. మీకు ఆ పరమశివుడు తప్పకుండా తోడుండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడనమాట. చూశారు కదండి, మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.
ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.